రెండో ముఖ్యమైన అంశం దీపం 2 పథకం. అక్టోబర్ 31వ తారీఖున దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో సూపర్ 6లో ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం 2. ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడా లోటు లేకుండా కేవలం 3 కండిషన్స్ ఏర్పాటు చేసాం. ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఉండాలి, మూడోది వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ కేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం 2 పథకం కింద మీరు బుక్ చేసుకున్న 48 గంటలు మీకు డెలివరీ అయిన 48 గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం. అది ఊహించని విధంగా స్పందన వచ్చింది. నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు 99,03,000 మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చాలా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం మనం అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు. 760 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం. రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం. గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కానివ్వండి, లేదా ఎవరికైనా అర్హత ఉందా లేదా అనే ఒక అనుమానం వస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఒక వాట్సాప్ నంబరు, అదేవిధంగా ఆన్లైన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా తక్షణంగానే ఈ సమాచారం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీస్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి కూడా ఈ సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. 99,03,000 మందికి అదనంగా ఈ 3 నెలల్లో రాష్ట్రంలో 2 లక్షల కొత్త కనెక్షన్స్ నమోదైనాయని ఈ 3 ఆయిల్ కంపెనీస్ మాకు సమాచారం అందించారు. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి రెండో విడత దీపం 2 పథకం ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందించాలనే తపనతోటి మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 1 కోటి మంది లబ్ధిదారులు దాటే విధంగా ఈ రెండో విడతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం.